చంద్రబాబు నాయుడు ఇందాక మీరు అన్నారు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం. ఇంత క్లిష్ట సమయంలో మీకోసం నిలబడి యుద్ధం చేసినటువంటి సైన్యం వారు. మరి అటువంటి వాళ్ళు ఎంతో మందికి ఎన్నో ఇబ్బందులు జరిగాయి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అధికారులు అంటారనేటువంటి విమర్శ. మరి కార్యకర్తలకి ఈసారి ఎలా ఉండబోతున్నారు? ఎలాంటి చంద్రబాబుని కార్యకర్తలకి టీడీపీ చూపించబోతున్నారు? నిజమైన కుటుంబ పెద్దగా ప్రతి ఒక్క కార్యకర్తని ఆదుకునే బాధ్యత, ఆదరించే బాధ్యత నాది. ఈ 5 ఏళ్ళు కాదు, తెలుగుదేశాన్ని అనేక సందర్భాల్లో లేకుండా చేయాలని కొన్ని కుట్రలు, కుతంత్రాలు, ఒత్తిళ్లు, నేరాలు, ఘోరాలు చేసి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. బట్ హ్యాండ్స్ ఆఫ్ టు దెమ్. ఆ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు, నిలబడ్డారు. ఒక ఉదాహరణ కొన్ని దంచుకుంటే మాచర్ల చంద్రయ్య ఏమడిగారు అతన్ని? నేను వదిలేస్తాను, జై జగన్ అనుమానాలు మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఆ మాట చెప్పు, నేను వదిలేస్తాను. ఒకటే ఓకే, నా ప్రాణం పోయిన పర్లేదు అన్నం అని చెప్పి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు అంటే చంపేశాడు. ప్రాణం వదిలేశాడు. అది తలుచుకున్నప్పుడు నేను కాడికి వస్తాను, కుటుంబాన్ని ఆదుకున్నాను, కానీ మనిషి తేలేకపోయాను. నా సొంత కుటుంబ సభ్యుడిని అంత బ్రూటల్గా చంపాను. ఇప్పుడు వివేకాన్ని అది ఉంది, వేరే విషయం, అది అందరూ చూశారు. ఇలాంటి నేరస్తుల్ని మనం ఉపేక్షిస్తే రేపు రాష్ట్రంగా ఓకే, ఎవరికి భవిష్యత్తు? ఓకే, ఒక ఆడబిడ్డకు రక్షణ ఉంటుంది, ఓకే, ఆవిడ శీలం కాపాడుకోగలరు, ఓకే, లేవండి నీ ఆస్తికి రక్షణ ఉంటుంది, ఓకే, లేవండి నీ ప్రాణానికి రక్షణ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, ఏంటి అట్రాసిటీ? ఆ మనిషి ఉదాహరణకు ఎంత సాడిస్ట్ అంటే రఘురామకృష్ణరావు నీతో డిఫర్ అయితే ఏంటి? ఓకే, వదిలేసుకోలే, మీ ఇద్దరికి పడలేదు, పడినప్పుడు వెళ్ళిపోయాడు. నువ్వు చట్టపరంగా ఉంటే యాక్షన్ తీసుకో. నువ్వేం చేసేవాడిని ఇల్లీగల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీలో వాడిని టార్చర్ చేసి అక్కడి నుంచి వీడియోలు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఆనందపడి. ఏంటి ఆ వీడియోలు చూడటం? ఏంటి మీరు జైల్లో ఉన్నప్పుడు మీ వీడియోలు చూడటం, ఆ వీడియో ఏంటి అసలు? ఆ పైశాచిక ఆనందం. కరుడు గట్టిన ఉగ్రవాది నేరస్తుడు చేసే పనులు. అంటే అందుకనే ప్రతి ఒక్కరు ఏం చేశారంటే రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతని భయానికి భయపడి వీళ్ళు చేసే ఘోరాలన్నీ భరించలేక జీవితం మీద ఆశ వెనుకున్నాడు కొంతమంది. ఓకే, అలాంటి వాళ్ళు ఏం చేశారు? లాజికల్గా వెళ్ళిపోయారు. భయంకరమైనటువంటి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతపు మరణాలు చేసుకున్నారు. చాలా వింటారు. ఈ నాగరిక ప్రపంచం జరుగుతుంది. దొంగ అని ముద్ర వేశారు, చెప్పాడు కాదు ఎవ్రీడే. కడాన అతన్ని ఎంత హెచ్చరించారంటే, ఒకవేళ నువ్వు అనుకున్నావు నువ్వేమైనా చచ్చిపోతావని, నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళాన్ని హెరాస్ అని భయపెట్టి, అప్పుడు అతని మైండ్లో అది తిరిగింది, నేను చనిపోతే నా భార్య ఉంది. అది ఆలోచించినప్పుడు పిల్లలు కూర్చొచ్చారు. పిల్లలు ఏమవుతారు? అనాథలైన తల్లి, ఇద్దరు తండ్రి. అప్పుడు ఒకటే నిర్ణయం చేస్తుంది. అంటే ఎంత కఠినమైన కఠోరమైన నిర్ణయం ఫ్యామిలీ చేశారంటే నలుగురు జరుపుతారు. వారికి ఏం చేశారు? పిల్లల్ని తీసుకుని రైల్వే ట్రాక్ జరిపి వాళ్ళిద్దరిని కట్టేసి వీళ్ళిద్దరు తలబెట్టి ఏదో పురుగు మంది చనిపోవడం, పెట్టి కట్టేసి వాళ్ళు మళ్ళీ పారిపోతారేమో. ట్రైన్ ఎంత మెంటల్ టార్చర్, ఎంత అగని. అది ఆ క్రూయాలిటీ జరిగినాక నువ్వు వెళ్ళావు అక్కడికి, వాళ్ళకి పరామర్శించావా, రాష్ట్రానికి సందేశం ఇచ్చావా, ఆనందం. అది పైసాచి.